Hi viewers, welcome to BVS Vlogs. Today recipe healthy quick breakfast beetroot dosha. రోజు బీట్రూట్ని మన ఫుడ్లో చేర్చుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనం రెగ్యులర్గా వేసుకునే దోశ బ్యాటర్లా కాకుండా ఈజీగా క్విక్గా అయ్యేలాగా ఈ రెసిపీ చూపించబోతున్నాను. ఇప్పుడైతే దీని తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ దీనికి కావాల్సిన పదార్థాలు 1 కప్ బీట్రూట్, 1 గ్లాస్ బియ్యం పిండి, 1 టీ గ్లాస్ శనగపిండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద గ్లాస్ బియ్యం పిండిని, టీ గ్లాస్ శనగపిండి మరియు బీట్రూట్ని కట్ చేసి ఇట్లా ముక్కలుగా తయారు చేసుకున్నాను. ఈ బీట్రూట్ ముక్కల్ని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇది డైరెక్ట్గా మనం కలుపుకోవచ్చు, కాకపోతే మనకి టైం ఉండదు కాబట్టి డైరెక్ట్గా మిక్సీలో వేసుకొని పిండిని తయారు చేసుకున్నాను. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేయాలి. తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని ఒక మూత పెట్టి 5 నిమిషాలు పిండిని అలా వదిలేయాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ ఇప్పుడు మూత తీసేసి మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ఒక ఆనియన్ని చాక్కి పెట్టేసి అట్లా రుద్దడం వలన దోశ ఈజీగా మనకి పెనంకి అతుక్కోకుండా బాగా ఈజీగా వస్తుంది. ఇప్పుడైతే దోశ బ్యాటర్ని పెనం పైన వేస్తున్నాను. ఇది మరీ పల్చగా కాకుండా మరీ థిక్గా కాకుండా బాగా ఒక మీడియం సైజులో వేసుకోవాలి. ఇప్పుడైతే ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను దోశ పైన. ఇది చూడడానికి కలర్ఫుల్గా ఉండడమే కాకుండా మనలో ఉన్న బ్యాడ్ ఫ్యాట్ని కరిగిస్తుంది, బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇది కాలిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇంకొక దోశను వేసి చూపిస్తాను. దీనికి ఎక్కువ టైం తీసుకోదండి. ఈజీగా ఎర్లీ మార్నింగ్ మనము హడావిడిగా ఉంటాం కదా, ఆ టైంలో ఇది ఈజీగా చేసేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ బీట్రూట్ దోశ తినడం వల్ల స్కిన్ గ్లోగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ దోశకి మనము బియ్యం నానబెట్టాల్సిన అవసరం లేదు, మినపప్పు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చాలా క్విక్గా జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ ఈజీగా దోశ వేసేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా కలర్ఫుల్గా ఉండే బీట్రూట్ దోశ రెడీ అయిపోయింది. దీన్ని పల్లి చట్నీతో సర్వ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.